అయితే ఇక్కడ మనము ఈ మంచి కార్యం చేసేటప్పుడు కూడా కొన్ని అనర్థాలు మనకి ఎదురవుతుంది. అవునా కాదా? అవుతుందా మేడం? అవుతుందా? అవును మేడం, అవును. అవుతూ ఉందా? సో అలాంటి ఆ ఎదురు ఎదురు వస్తుంది, చాలా విషయాలు అనుభవం అవుతుంది. సరేనా? ఇవన్నీ కూడా మారి అన్నీ కూడా పుణ్య స్థితిలోనే ఉండేటట్టు, అంటే పుణ్యం అంటేనే అది ఒక హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఎప్పుడు ఆ స్థితి వచ్చి ఆనందము 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 ఆనందంనే ఇస్తా వస్తుంది. అంటే ప్రతి చోటు పుణ్యము చేసే కొద్దీ దైవం యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటాం. దైవం యొక్క అనుగ్రహాన్ని పొందే కొద్దీ ఈ ఆత్మ ఇంకా ఆనందంతో పొంగుతుంది. ఎందుకంటే తనలో వెలుగు నిండుతా ఉంది కదా. అవునా? అవును మేడం, అవును. అందువల్ల అది ఇంకా ఈ ఆనందము, అదిదా శివానందము. ఓకే, శివ అనుభవము. ఆ శివానుభవాన్ని అది పొందుతూ ఉంటుంది. శివానుభవము పెరిగే కొద్దీ అహం అంతమవును. ఓకేనా? అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం అందరము ధ్యానం చేసి, ఇక్కడ మనం అందరూ ధ్యానం చేసిన వాళ్ళం కాబట్టి మనం చెప్పుకుంటున్నాను ఈ పాయింట్. ఓకేనా? మనందరూ ధ్యానం చేసి మనము అహం బ్రహ్మాస్మి, నేను దైవమై ఉన్నాను అన్న ఆ స్థితిలోనే ఆగిపోయాము. ఇక్కడ ధ్యానులందరూ పుణ్యం చేయాలి, ఇలా మంచి కర్మలు చేయాలి అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? కర్మలు వద్దు అనేసే కదా మనం దీంట్లో ఉన్నాము, మళ్ళీ ఎందుకు కర్మ చేయడము అంటారు. మరి అలా కర్మ చేయకపోవడం వల్ల, అంటే పుణ్యకర్మ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే వారికి మరణం సంభవిస్తుంది. అవును మేడం, ఇందులో కూడా ఏమంటారంటే ఇప్పుడు పుణ్యకారం ఉందా పాపకారం ఉన్నా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది కనుక రెండు బ్యాలెన్స్ అవ్వాలనేది ఇంట్లో కూడా చెప్పారు మేడం. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. వల్లలారు చెప్తారు, పుట్టుక ఏమంటారంటే మరణం అన్నది ఒక అవస్థ కదా. మరణం అన్నది అవస్థ. మరణించినప్పుడు ఒక అవస్థ కలుగుతుందంట, దాన్ని మరణ అవస్థ అంటారు. అలానే పుట్టుక అవస్థ అని కూడా ఉంది. అంటే ఆ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా అవస్థ పొందుతుంది. పుట్టుక తీసుకునేటప్పుడు ఎందుకు బిడ్డ ఏడుస్తుందంటే, అయ్యో ఎంత అవస్థ, ఎందుకు జన్మ తీసుకుంటున్నానో అని బాధపడుతూ ఏడుస్తూ పుడుతుంది. అవునా? సో వల్లలారు ఏం చెప్పారు? అరే మనకి ఇంకా మళ్ళీ పుట్టుక వద్దు, మరణము వద్దు, ఈ రెండు అవస్థలు తీసేయండి. ఈ రెండు అవస్థలు కూడా మనకి బాధనిస్తుంది కదా, అసలు మనకి బాధే వద్దు. మరణము వద్దు, పుట్టుక వద్దు. మరణము లేని మహాజీవితాన్ని జీవించగల ఆ ఆత్మలాభాన్ని మనం పొందాలి అంటారు వల్లలారు. ఓకే, మరి ఆయన దీన్ని పొద్ది చూపించారు కాబట్టే మనం అందరూ దాన్ని ఫాలో అవుతున్నాం ఇప్పుడు. ఓకే, అయితే ఇక్కడ మనము దాన్ని గుర్తు పెట్టుకోవాలి. మనం ఇలానే అనుకోండాం, మనం ఎన్నో సంవత్సరాలు ధ్యానంలో ఉన్నాం కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళు చెప్పిందే ఉంటుంది. సో వాటన్నిటిని దయచేసి క్లీన్ చేసేయండి. నేను కూడా అక్కడి నుంచి వచ్చిందే క్లీన్ చేసేస్తాను. సో వల్లలారు చెప్తారు, నేర్చిందంతా వేస్ట్ అంటాడు, కట్టరదల్లా వీణే. నువ్వు ఇన్ని రోజులు వెళ్ళి ఇది జ్ఞానము ఆ జ్ఞానము అని అన్ని నేర్చుకున్నావే, అవన్నీ వేస్ట్యా అంటాడు. ఆయన నేర్చుకున్నాడు అందుకంటాడు నేను నేర్చుకున్నదంతా వేస్టే అంటాడు. అలానే మనం కూడా నేర్చుకున్నాం కదా,
అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఏమేమి జ్ఞానం అన్ని నేర్చుకున్నాం. అవన్నీ పరిమితమే, అపరిమితం కాదు. వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళు పొందిన ఆ జ్ఞానం వరకే మనకి చెప్పుండారు. దానికి మించిన జ్ఞానాన్ని వల్లలారిచ్చారు. సో మనం హైయెస్ట్ తీసుకునే కొద్దీ దీనిని నమ్ముతూ కూర్చోవలసిన అవసరము లేదు. అర్థమవుతుంది కదా మీకు? అయితే మనము పుట్టుక మరణము లేకుండా జీవించే మహా ఆనంద జీవితాన్నే వల్లలార్ మనకి తెలియజేస్తున్నారు. దాన్ని పొందడానికి అడ్డుగా ఉండేది అహం. ఓకేనా? అహాన్ని తొలగించాలి. ఇది వల్లలార్ మనకి చెప్తున్నారు. అయితే ఇక్కడ వల్లలార్ మనకి ఏం చెప్పారు? అనాదిగానే 3 వస్తువులు ఉన్నాయి అని చెప్పారు కదా. మరి మనము ఇంతకుముందు విన్నిందంతా ఉన్నది ఒకటే, ఆ ఒకటి నుంచి దా అన్ని వచ్చింది అని చెప్పినాం. అవునా? మరి ఈ రెండిటిలో ఏది నిజము అనుకుంటున్నారు, ఏది సత్యము అనుకుంటున్నారు? ఏంటి మేడం మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఉన్నది ఒక్క వస్తువే, ఓకే, అనాదిగా ఉన్నింది, దాని నుంచి దా అన్ని వచ్చింది అని మనం అనుకున్నాం. అవును వేదాలన్నీ వాటినే చెప్తా ఉంది. సరేనా? అవును పెద్ద పెద్ద ఋషులు మునులన్నీ వీటినే చెప్తున్నారు. కానీ వల్లలారు కొత్తగా ఏం చెప్తున్నారు? లేదు లేదు, అనాదిగా ఉన్నది 3 వస్తువులు అని చెప్పారు. అవునా? అయితే దీనిలో ఏది సత్యమో ఏది నిజమో అని చూసినప్పుడు రెండు నిజమై ఉంది, కానీ అది ఎలా ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వేదాలు అవన్నీ కూడా వాళ్ళు పొందిన జ్ఞానం ఎంత వరకు ఉంది అంటే, ఈ పిండంలో నుండి వాళ్ళు ధ్యానం చేసినప్పుడు ఈ పిండంలో నుండి వాళ్ళు ఏదైతే చూశారో దానినిదా వాళ్ళు మనకి చెప్పి ఉన్నారు. అయితే ఇది వచ్చి మీకు వచ్చే వారము చార్ట్ లాగా ప్రిపేర్ చేసి ఇంకొంచెం డీటెయిల్ గా మీకు చెప్తాను. ఓకేనా? చెప్పేదేమో మూలం నుంచి పోయిన తూరి మనం చూసాం కదమ్మా, ఈ 6 గురించి తెలుసుకున్నాం కదా. అవునవును, పోయిన తూరి 6 ఆధారాలు 6 నిరాధారాలు తెలుసుకున్నాం కదా. అలానే ఇక్కడ కూడా వీళ్ళందరూ నాదం ఎక్కడ ఉంది, అక్కడ నుండి కింద నాదం నాదం నుండి వస్తుంది. మనం చూసుకున్నాం కదా, దాంట్లో నుంచి నాదం పైన ఉంటది. నాదం నుంచి నాదము బిందు, ఇదిదా దైవము. నాదం అంటే సౌండ్, బిందు అంటే వెలుగు. ఆ బిందు అంటే వెలుగు, ఆత్మ కూడా వెలుగునే. ఓకే, అది ఏమైందంటే పైనుంచి ఇక్కడ బిందు పైనుంచి దిగి వచ్చేటప్పుడు బిందు వచ్చింది, ఆత్మ వచ్చింది. ఆత్మ నుంచి జీవుడు వచ్చాడు, జీవుడి నుంచి మనసు వచ్చింది, మనసు నుంచి ఇంద్రియాలు. ఇలా రూపొందడం వలన అది ఎక్కడి నుంచి వచ్చింది? నాదం నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడే ఉంది నాదం పైన. సో వాళ్ళు చూసింది ఒక్కటే చూస్తారు, అందువలే ఆ ఒక్కటి నుంచే అన్ని వచ్చింది అని చెప్పారు. అర్థమైందా? కానీ వల్లలార్ ఇంకా ముందు, ఇంకా పైకెళ్ళి, ఇంకా లోతుకు వెళ్ళి చూసి చెప్తున్నారు, అనాదిగా ఉన్నది 3. దైవం అనాది, ఆత్మ అనాది, అహం అనాది అని చెప్పారు. అర్థమైందా? అర్థమైందా? అది మనము డీప్ గా వెళ్ళేది అన్నది ఇదన్నమాట. నేను మీకు అది పెడతాను, నేను డ్రాయింగ్ చేసి పెడితే ఇంకొంచెం అర్థమవుతుంది. ఫోటో లాగా పెడతాను నేను మళ్ళీ. ఓకేనా? మరి మనం ఎందుకు ఇక్కడ పుట్టాము? దేవుడు ఎందుకు మనకు ఈ శరీరాన్ని అంతా ఇచ్చాడు?
ఆ దేవుళ్ళలాగా తయారవటం కోసం. అవడం కోసం, జ్ఞానం పొందడం కోసం, జ్ఞానం పొందడం కోసం. చూసామంటే ఈ జీవుడు ఫస్ట్ జన్మ నుంచి చూస్తూ వచ్చామంటే ఒక్కొక్క జన్మంలోనూ అది ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటా వస్తుంది, జ్ఞానాన్ని తెలుసుకుంటారు. మరి ఈ జ్ఞానము దేని ద్వారా ఫస్ట్ అది తెలుసుకుంటా ఉంది? మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాము, 4 జ్ఞానం గురించి చెప్పుకున్నాము, గుర్తుందా? చర్య ఇంద్రియ జ్ఞానం, కరణ జ్ఞానం, జీవ జ్ఞానం, ఆత్మ జ్ఞానం అని 4 చెప్పుకున్నాం పోయిన వారం. వినిన వాళ్ళకి గుర్తుంటుంది. ఓకే, దానిలో ఇంద్రియ జ్ఞానం ద్వారా మనం జ్ఞానం పొందుతాము. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి పొందుతాము అన్నచో, ఇక్కడ మనం వచ్చినాం కదా ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఈ ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకుంటాం, ప్రపంచం నుంచి జ్ఞానాన్ని తెలుసుకుంటాం ఒకటి. రెండవది మూలం నుంచి, దైవం నుంచి జ్ఞానము పొందుతాం. సో 2 విధాలుగా జ్ఞానం పొందడం అన్నది జరుగుతుంది. ఈ జ్ఞానం ఎవరు పొందుతున్నారు? ఆత్మ. ఆత్మ పొందుతుంది. ఆత్మ జ్ఞానం పొందడం కోసమే వచ్చింది ఈ శరీరం తీసుకోవడానికి. ఓకేనా? అయితే జ్ఞానం ఏ విధంగా పొందుతా ఉంది అంటే ఇంద్రియాల ద్వారా పొందుతాది. ఇంద్రియ అంటే టచ్, మళ్ళీ రుచి, ఇవన్నీ ఉన్నాయి కదా ఇంద్రియ జ్ఞానం. ఈ ఇంద్రియ జ్ఞానం ద్వారా ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటూ దాని యొక్క గుణదోషాలు ఇవన్నీ కరణాల ద్వారా తెలుసుకుంటూ అది జీవుడికి పోయి చేరుతుంది. జీవుడి నుండి ఆత్మకు జ్ఞానం చేరుతుంది. అయితే జ్ఞానం ఎవరికి పోయి చేరుతుంది? ఆత్మకు పోయి చేరుతుంది. మనం చెప్పుకుంటాం, ఏం చెప్పుకుంటాం, అన్ని విషయాలు కూడా ఎక్కడ మనకి స్టోరేజ్ అవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతుంది అంటాం. సబ్ కాన్షియస్ మైండ్ దా ఆత్మ. ఇంగ్లీష్ లో సబ్ కాన్షియస్ మైండ్ సోల్స్ ని సైన్స్ గా తీసుకొచ్చినప్పుడు, సైకాలజీ గా తీసుకొచ్చినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, ఇలా మైండ్లను విడదీస్తూ వస్తారని. ఓకే, అయితే అది మనకి ఆత్మలోనే స్టోరేజ్ అవుతుంది. అయితే మంచి చెడులు పొందేది ఆత్మనే అంటారు వల్లయ్య. అవునా? అవునవును. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఎనీ డౌట్? మరి దైవం నుంచి, ప్రపంచంలో నుంచి మనం ఈ విధంగా తెలుసుకున్నాము, దైవం నుంచి ఎలా తెలుసుకుంటాము? దైవం నుంచి జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటాము? ఆ క్వశ్చన్ రావాలి కదా మీకు. ఆత్మ దైవం నుంచి ఆత్మ జ్ఞానం తీసుకుంటే తెలుసుకుంటామని నేను అనుకుంటున్నా. ఎలా తెలుసుకుంటుంది అంటే దైవము ఆత్మ సాక్షిగా, జీవ సాక్షిగా, మనస్సాక్షిగా, ఇంద్రియ సాక్షిగా మనలోనే ఉంటూ మనం చేసే మంచి చెడులను చూస్తూ ఉంది. ఓకే, అది అణువులో ఉంది, అంతటా ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడనే చెప్తాడు. దేవుడు పలానా చోట పరిమితం అని లేదు, అంతటా ఆయన ఉన్నాడు. సర్వంతర్యామి ఆయనే. సో అంతటా ఉన్నాడు ఆ దైవం. సో ఆయన ఇలా సాక్షిగా మనలో ఉంటూ మనం చేసే పనులను చూస్తూ మనలో నుంచి మనకి చెప్తాడు, ఇది చెయ్యొద్దు, ఇది మంచిది చెయ్యి అని. మన లోపల నుంచి మనకి ఏమి జ్ఞానం ఇవ్వాలో అది లోపల నుండే అనిపిస్తూ ఉంటాడు. ఆ లోపల నుంచి అనిపించిన దాని ప్రకారం మనం పోవాలి మేడం, దానిని మనం పట్టుకోగలగాలి లోపల. సో అలా దైవం లోపల నుంచి జ్ఞానం ఇస్తాడు. ఇలా ఈ ఆత్మ 2 విధాలుగా జ్ఞానాన్ని పొందుతాం. ఓకే, అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ 3 ఇలా ఉన్నిందా. అయితే అందరూ ఏం చెప్తున్నారు? దైవం నుంచి
ఆత్మలు పుట్టుక వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు. అవునా? ఉమ్, ఇది ఏ అవును. విధంలో కరెక్ట్ అనుకుంటున్నారు? నిజమే అంటారా? అంటే ఇప్పుడు మనమందరం మరి దైవాన్ని నుంచి వచ్చినట్టే కదా మేడం. కానీ వల్లలారు అలా చెప్పలేదు. ఏం చెప్తున్నాడు? ఎలా అయితే దేవుడు అనాదిగా ఉందో అలానే ఆత్మలన్నీ అనాదిగా ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉమ్, దైవము అనుకో, దైవము ఒక ఎనర్జీ, సరేనా? ఒక చెట్టు అనుకోండి, మామిడికాయ చెట్టు అనుకోండి. ఆ మామిడికాయ చెట్టులో ఏ ఆకుని తుంచినా ఆకు మామిడికాయ చెట్టులో ఉన్న ఆకులాగానే కదా ఉంటది. అవును. అది తుంచడం ద్వారా ఆకు మారిపోతుందా? మారదు. మారదు. అలాదా నిజంగానే మనము దైవము నుండి వెలువడి ఉంటే, అంటే విడిపోయి ఉంటే ఏమవుతుంది అంటే దైవంకు ఉన్న జ్ఞానం మనకి ఆల్రెడీ ఉంటుంది, కానీ అక్కడ లేదు. అంటే ఆత్మ అనాదిగా ఉంది. ఆ ఆత్మ తనలాగా అమలుడై, అంటే మలము లేకుండా, అమలం అంటే మలము లేదు అని అర్థం. ఓకే, లేకుండా సర్వవల్లభుడుగా అంతటా వ్యాపించిన దైవ స్థితిని అవి కూడా పొందాలి అన్న మహాకరుణతో మనకు పుట్టుక ఇచ్చాడు దైవం. అర్థమైందా? అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆత్మ వేరుగా ఉంది, దైవం వేరుగా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది మనము మూడుగా ఉనింది. ఫస్ట్ మూడు వస్తువులుగా ఉనింది. ఆ మూడు వస్తువులో ఒకటి నశించిపోతుంది, ఈ రెండవది ఒకటితో కలిసిపోతుంది, చివరిగా ఏర్పడేది ఒక్కటే. అర్థమవుతుందా? ఉమ్, అర్థమైందా? అయితే మూడు ఒకటైపోతుంది అనమాట. మూడు అన్నది ఒకటి నశిస్తుంది. ఏది నశించేది? ఆహా. అహం నశించిపోతుంది. ఇంకొకటి ఉంటుంది, అది ఏమైపోతుంది? ఇది అది దైవం కలిసిపోతుంది. కలిసిపోతారు. దైవంలో రెండు కలిసిపోతారు. కలిసిపోయినాక ఉండేది ఒకటే, దైవం ఒకటే. దైవమే. ఇప్పుడు దైవం. వల్లలారిని అరుట్పెరుం జ్యోతిని వేరుగా విడదీయలేము. అరుట్పెరుం జ్యోతిదా వల్లలారు అయిపోయారు, వల్లలారుదా అరుట్పెరుం జ్యోతిగా మారిపోయారు. అరుట్పెరుం జ్యోతి వల్లలారులో కలిసిపోయి వల్లలారిని అరుట్పెరుం జ్యోతిగా చేసేసింది. అర్థమైంది కదా మనకి? అర్థమైంది కానీ మేడం, ఆత్మ ఆదిగా ఉంది. ఆత్మ మరి పుట్టుక ఇచ్చాడు దైవం మనం తెలుసుకుంటానికి. అది అది మనము ఫస్ట్ మనం అలా అనుకున్నాము. ఇప్పుడు ఆత్మకు దైవము ఎలా పుట్టుక ఇచ్చుంటాడు? తనలో నుండి భాగాన్ని విడిపోవడము. ఇప్పుడు ఇది వరకు కూడా నేను కూడా అలాదా అనుకున్నాను. నేను కూడా అలాదా అనుకున్నాను. ఏమనుకున్నాను? దైవము తన్ను తాను ఎక్స్పాండ్ చేసే కొద్దీ, ఇలా విరుచుకుంటూ వచ్చే కొద్దీ దాని నుంచి రాలిపడిన అణువులము మనము, ఆత్మ బిందువులము మనము అనుకున్నాం. అవును. ఓకేనా? ఇక్కడ బాగా గమనిస్తే దైవము శుద్ధమైన దైవముగా ఉన్న ఆ దైవము, సరేనా, ఆ దైవము నుంచి వచ్చిన మనం కూడా శుద్ధంగానే కదా ఉండాము. ఉమ్, మరి ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, ఆత్మకి అహం అనాదిగా ఉంది. అంటే తనలోనే ఎప్పటి నుంచో ఉందంట అహం అన్నది, ఉమ్, సరేనా? అది అహం ఉన్నందువల్ల అది దైవము కాజాలదు. నేను అన్నది ఉంది కదా దానిలో, చెప్పాం కదా, సీసా ఉన్నంత వరకు ఇది అది కలవలేంది కదా. ఓకే, ఓ అందువల్ల వల్లలారు ఏం చెప్తున్నారంటే అనాదిగా ఉండేది మూడు వస్తువు. ఆ మూడు వస్తువుని ఏమంటారంటే ఇయర్కై ఉన్మై వస్తువు అని చెప్తారు. ఇయర్కై అన్నప్పుడు లాస్ట్ వీక్ నేను చెప్పాను, ఇయర్కై అంటే ప్రకృతి సిద్ధంగా, అంటే ఎవరు రూపాంతరం చేయలేదు, పుట్టుక లేదు దానికి, అది అనాదిగా ఉంది, సహజంగానే ఉంది.
అందుకే మనం ఏం చెప్పుకున్నాము, సహజము అన్న వర్డ్ వాడినాము. ఎందుకంటే ప్రకృతి అన్నాక ఈ ప్రాపంచికంలో ప్రకృతి అంటే ఈ పంచభూతాలను, ఈ ప్రకృతిని మనం ప్రకృతి అంటాం. అప్పుడు ఈ ప్రకృతికి దైవాన్ని తీసుకొచ్చేస్తే దైవంని కిందకు తీసుకొచ్చినట్టు అవుతుంది. ఓకే, అందుకే నేను అక్కడ ఇయర్కై అని చెప్పిన పదానికి సహజము అన్నది వాడాను. సహజ సత్య రూపము, ఇయర్కై ఉన్మై అని చెప్తారు. ఇయర్కై ఉన్మై కడవుల్, సహజ సత్య దైవము ఎవరు? ఇప్పుడు అరుణజ్యోతి. అదే మీరేం చెప్తున్నారంటే ఆత్మల్ని భగవంతుడు ఏం పుట్టించలేదు, ఆత్మలు ఉన్నాయి, అనాదిగా ఉన్నాయి, అనాదిగా ఉన్నాయి, అంతే. అంతే, అనాదిగా ఉన్నాయి. ఎలాగైతే దైవం ఉందో అలాగే ఆత్మలు కూడా అనాదిగా ఉన్నాయి. ఆ ఉన్న అనాదిగా ఉన్న ఆత్మలు నేర్చుకొని దైవంగా దైవంతో కలవాలి. అర్థమైందా? ఇది అన్నమాట విషయం. ఓకే, దీన్ని ఎలా తెలుసుకుంటాం మనము? సత్విచారం చేసి, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఇది ఎలా అవుతుందా అలా అవుతుందా అనేసి. దీనిందా మనము ప్రమాణము అంటారు. ఇప్పుడు ప్రమాణం అంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నువ్వు చెప్పేది వేరే పుస్తకాల్లో దేంట్లన్నా చెప్పబడిందా, వేరే ఎవరన్నా చెప్పినారా, ఇలా ప్రమాణం చూస్తున్నారు. కానీ ఇక్కడ అలా కాదు. దైవం ఇచ్చిన జ్ఞానముతో మనము, దైవం ఇచ్చిన జ్ఞానమే కదా ఇది, ఇది ఇలా అవుతుందా అలా అవుతుందా అని మనం ఆలోచించే జ్ఞానం ఎవరు ఇచ్చాడు? దైవమే ఇచ్చాడు. దైవం ఇచ్చిన జ్ఞానముతో మనము విచారించాలి. ఆ విచారణ ఎలా ఉండాలి? ఒకటి ఎవరికి వారు విచారించుకోవాలి, దాన్ని సత్విచారం అంటాం. లేదు, ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నవారు, ఒకే ఆలోచన కలిగిన వారు కూర్చొని దీని గురించి విచారించినప్పుడు సత్యం వెలువడును. అర్థమైందా? ఇక్కడ చూడండి, మనము ఇక్కడ మన ప్రాపంచికంలో చూసినామంటే ఏదన్నా ఒక విషయం ఎవరన్నా చెప్పాడనుకో, దీనికి ప్రమాణం ఎక్కడా, ఏ పుస్తకంలో నుంచి తీశారు, ఎవరు చెప్పినారు అని బయట నుండే ప్రమాణాలు వెతుకుతారు. కానీ సన్మార్గంలో అలా కాదు. నువ్వు విచారించు, నీ ఫ్రీక్వెన్సీలో ఉన్న వారితో కలిసి ఈ విషయం కొద్ది మాట్లాడుకోండి, సత్విచారం చెయ్యండి. సత్విచారం చేసినప్పుడు సత్యము వెలువడును అంటుంది సన్మార్గం. మేడం ఇంకొక డౌట్ మేడం, ఆధ్యాత్మిక అహంకారము అన్న ఆత్మ అహంకారం అన్న రెండు ఒకటేనా, అది వేరు ఇది వేరా అంటావు మేడం? ఆధ్యాత్మిక అహంకారం అంటే నాకు కూడా అది అర్థం కాదు, కానీ ఆధ్యాత్మిక అహంకారము చాలా విధాల్లో ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు, వారు సాధనలు చేసి ఉంటాము, మేము గొప్ప వాళ్ళము అన్న తలంపుతో ఉండేది కూడా ఆధ్యాత్మిక అహంకారం. ఉంటారు కదా వాళ్ళు, మేము గొప్ప అన్న తలంపు ఉంటారు సాధకులకు, ఉంది కదా, అది ఆధ్యాత్మికంగా వచ్చింది. ఆత్మ సాధన చేస్తుంది కదా, జీవుడు చేస్తున్నాడు కదా, అది అన్నిట్లో వస్తుందమ్మా ఈ అహంకారం. అహంకారం అంటే చేసేది, వాళ్ళు చేసేది ఇలా చేస్తారు, ఇలా వాళ్ళ యొక్క ప్రవర్తన ఇలా ఉంటారు. ప్రవర్తన అంటేనే చేసేదే కదా. అవునవును. అది ఎలా కలుగుతుందంటే అహం ఉంది లోపల. మనము దైవం ఏం చేసింది, మనకి మంచి జరగడం కోసము శుద్ధ మాయను మనకి ఇచ్చింది కదా. అలానే మనం ఏం చేస్తాము, పిల్లలు పెద్ద అంటే పుట్టిన బిడ్డకి ఇదిగో అమ్మ చెప్పు, అత్త చెప్పు, మామ చెప్పు, తాత చెప్పు అని పదాలు నేర్పిస్తాం, అవునా? ఇలా పదాలు నేర్పించి వాళ్ళకి పాటలు నేర్పించి అది ఇది అన్ని నేర్పిస్తాం. అన్ని నేర్చుకున్న తరువాత ఒకానొకసారి ఆ పిల్లలు ఎలా మాట్లాడతారు, మన మీదికే మాట్లాడతారు, అవునా? అంటే ఇక్కడ ఎందుకు మన మీదకు మాట్లాడుతున్నారు అంటే అహం పని చేస్తుంది. అహం అసుంత ఉంది కదా, అక్కడ ఏమొచ్చేసింది, అశుద్ధమాయ ఏర్పడిపోయింది. అశుద్ధమాయ ఏర్పడడం వల్ల మాటలు నేర్పిన తల్లిదండ్రుల మీదికే మాటలు చేస్తున్నారు, గొడవ పడుతున్నారు. అప్పుడు ఏం తలెత్తుకుంది అక్కడ, అశుద్ధమాయ. దానికి మూలం ఏది, అహం.
అర్థమైందా? ఇలా అవగాహన మనకి వచ్చేస్తే వాళ్ళ పట్ల కోపమే రాదు. ఆ అహం అనేది ఎప్పటికప్పుడు దాన్ని వ్యక్తపరచుకుంటాను కదా, రూటులు ఎన్నుకుంటుంది ఆధ్యాత్మికంగాను ప్రాపంచకంగాను. ఆ అన్ని విధాలుగా మనం చూడాలి. అరే రే చూసినావా, అహము నాలోనే ఉందనుకుంటే వీరు అందరిలో కూడా ఉంది. వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు కాదు ప్రవర్తించేది, వాళ్ళలో అహం ప్రవర్తిస్తా ఉంది. అర్థమైందా? అది అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే. ఓకే. మొత్తం మీద దైవ స్థితిని పొందడానికి మనకు అడ్డై ఉన్నది అహమే. అహాన్ని అంతం చేయగలదు ఆత్మ. దానికి ఏం చేయాలి? పుణ్యకర్మలు పెంచుకుంటూ రావాలి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొంచెం కంటిన్యూ చేసుకుంటాము. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి. ఎవరికి ఎలాంటి హెల్ప్ చేసినా అది పుణ్యం కిందకే వస్తుందా మేడం? అవునమ్మా, పుణ్యం కింద అని చూసినప్పుడు చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఈ ఫుడ్ డొనేషన్ లోనే చూడండి, కొంతమంది పేరు కోసం చేస్తారు. కొంతమంది వీళ్ళు పూజారులు చెప్పినారు మీ కర్మ తొలగాలంటే అన్నదానం చేయండి అని చెప్పారని కర్మ తొలగాలి అనడానికి కోసం చేస్తారు. కొంతమంది జీవులను చూసి వాళ్ళ కష్టం తొలగితే చాలు అని చేస్తారు. అవునా? ఈ 3 విధాలుగా చేస్తారు. ఓకే. కానీ వీళ్ళకు అంటే వీళ్ళు పొందే ఆ పుణ్య ఫలము అన్నది పర్సంటేజ్. ఉన్న వాళ్ళు పేరు కోసం చేసే వాళ్ళకి ఇంత పుణ్యం వస్తుంది అంటే, కింద ఉన్న వాళ్ళు కర్మ తొలగించుకోవడం కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంతే వస్తుంది. అది కర్మను ఉన్న కర్మను తొలగిస్తారు. మరి ఎవరైతే ఆ బాధలో ఉండే వారి బాధ తీరాలి అని భావనతో సహాయం చేస్తారో, పుణ్య కార్యం చేస్తారో వారికి పుణ్యము బాగా ఎక్కువగా వస్తుంది. అర్థమైందా? వాళ్ళు దేన్ని ఆశించడం లేదు, ఎదుటి వారి బాధ తీరితే చాలు అన్న భావంతో చేస్తుంది. అర్థమైందా మేడం? అర్థమైంది మేడం, అర్థమైంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఇది టాలీ అయిందా? ఆన్సర్ కరెక్ట్ అయిందా? అయింది మేడం, అయింది. అదే అనమాట. సో అందువల్ల మీరు మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు అందరూ పేరు కోసం చేస్తారు. ఈ ధర్మ కార్యం అన్నది చేస్తూగా ఉండగా వారిలోనే పరివర్తన కలిగి అరెచ్చి పేరు కోసం ఏంటయ్యా చేసేదని వదిలేస్తారు. వదిలి సత్య మార్గానికి ఈజీగా వస్తారు. కానీ టైం పడుతుంది. సకల జీవులు ఆనందించి ఆకలి తీరి సంతోషించి అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసి మెలిసి జీవించాలని అందరిలోనున్న దైవ అనుగ్రహముతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభము కలుగుగాక. తిరుచిట్టంబలం. అరుట్పెరుంజ్యోతి. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. తిరుచిట్టంబలం.